ఇక ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు నీటిపై 2 రోజుల్లో పడన అబ్బా ప్రాజెక్ట్ ఇన్ఫ్లో అంచనా మేరకు నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారబ్బా. అమ్మ ఉత్తమ పురుషులలో మా ఉత్తమ్ అన్న 1 నెంబర్ వస్తాడు. మీరు ఉత్తమ పురుషుల పరీక్ష పెట్టలేదన్నా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉత్తమ పురుషుల పరీక్ష పెడితే 4 కోట్ల మందిలో మా ఉత్తమన్నే ఫస్ట్ వస్తాడు. ఆయన ఎంత పెద్ద ఉత్తముడు అంటే ఇవాళ నీటిపారుదల శాఖను నడిపిస్తున్న మా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకప్పుడు ఇదే నీటిపారుదల శాఖలో మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ ఇద్దరు కలిసి నాయన కాళేశ్వరం గురించి మాట్లాడరా నాయన అంటే, అధ్యక్ష ప్రిపేర్ అయి రాలే అధ్యక్ష, మాకు సమయం లేదు అధ్యక్ష, ప్రిపేర్ అయినాక వచ్చి మాట్లాడతా అధ్యక్ష. ఇవాళ ఏమంటుంది తెలుసా, ఐన్స్టీన్ దేనికంటే ఎక్కువ ఉంది నాకు అంటుండు కాళేశ్వరం మీద. పనికిరాడు ఐన్స్టీన్ కూడా ఆయనకు. సిగ్గు అనిపిస్తలేదు ఆయనకి ఏమన్నా, మాకైతే అనిపిస్తుంది. ఇక్కడ అమ్మపైరు మీకు మాకు దశమ్మవారు మీద కూర్చొని దశదేవుడు నాగిన డాన్స్ చేస్తే ఇగో ఈ లత్కోర ముచ్చట్లు అమ్మి ఓటేసి నిండా మునుగున్నాం. నాయన నీ తెలివిది నీ కథ. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ అట ఇప్పటికీ చెక్కు చెదరలేదట. ఇక మరి అవి చెక్కు చెదరవు కదా, ఎందుకని మన గలీజోలు కట్టినప్పుడు గలీజుగానే ఉండేవి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మందిదేమో సోమవారం మనదేమో మంగళవారం అంటారు. మరి ఇదే ఉత్తమ్ కుమార్ని అడుగుతున్నా. సరే, ఎస్ఎల్బిసి అనే ప్రాజెక్టు మీకు గుర్తుందానే? ఎస్ఎల్బిసి అనే ప్రాజెక్టు ఎవరు మొదలు పెట్టరు? కాంగ్రెస్ వాళ్ళనా వేరే వాళ్ళ? ఉమ్మడి ఏపీలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మొదలు పెట్టింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా. మరి అలా కాంగ్రెస్ వాళ్ళు ఏంది ఏమన్నాడు ఇందాక, ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలే అంటున్నాడు. నిజమే, సచిన వాళ్ళు నిజంగా చెక్కు చెదరలే, ఎట్టు అట్టినవారు అల్లా. ఎస్ఎల్బిసిలో సచిన వాళ్ళు వాళ్ళ ముఖాలు కూడా బయట తీయలే, బొక్కలన్నా తీరే నాయన దండవన పెడతాను. బొక్కలు దిగి ఇక మనుషులు తీయలేవు, అయిపోయింది. వాళ్ళు చచ్చిన అయిపోయి 5-6 నెలలు కావచ్చు, సంవత్సరాలు దాటింది. అలా బొక్కలే ఉంటాయి. నీకు దమ్ముంటే నువ్వు మునగానం అయితే నీ ఉత్తమం నాకు ఛాలెంజ్ చేస్తున్నా. నాకు చేసి 6-8 మంది ఉన్నాయి, మొత్తం 9 మంది అనుకుంటా. 6 శవాలు నల్లకెళ్ది అలా బొక్కలు తీసి బయట వేస్తారు మునగాని. ఇక మన మంచిగా వస్తుంది ఇక. సో అది సో ఉత్తమన్న నీ కాంగ్రెస్ ప్రాజెక్టులలో సచినుల సేవలు కూడా తీయలేని పరిస్థితి మీది. అనవసరంగా ఈ పనికిమాలిన వాళ్ళని మాట్లాడి లేనిది ఒకటి మాత్రం తిట్టించుకోకే. రిక్వెస్ట్ అయినా నీకు ఇంక నీ ఇష్టం. చెప్తిని పోతే మీ ఏం చెప్తా చెప్పు. ఇక 2019 అట బీఆర్ఎస్ కట్టిన బ్యారేజ్లు 2023 దెబ్బతినాయి. ఏది కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరం ఓ పని చేద్దామా, ఉత్తమన్న తలకాయ తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ముందల ఆ కూలిపోయిన పిల్లర్ ముందర పెడదాం, ఉన్న గేట్లు మొత్తం బంద్ చేద్దాం. ఒకవేళ ఆ నెలల మధ్యలో ఉత్తమన్న తలకాయ పట్టి పగిలిపోతేనేమో ప్రాజెక్టు వేస్ట్ ప్రాజెక్టు నిజంగానే. లేదు ఒకవేళ ఉత్తమన్న తలకాయ ఎట్టున అట్టే ఉండి ఆ ప్రాజెక్ట్ ఎట్టున అట్టే ఉండి ఆ నెరలు ఎట్టున అట్టే ఉన్నాయి అనుకో, గేట్లు బంద్ చేసిన ప్రాజెక్ట్ అట్టే అనుకో, ఉత్తమన్న తెలియదా కూడా ఒప్పుకోవాలి. అప్పుడు రుమాలు తలకాయ తీసి మూతికి కట్టుకోవాలి. అప్పుడు అట్టయితే ఛాలెంజ్ సిద్ధం. ఏంది ఎట్లయితే ఏంది, నువ్వు మంచోడవే. ఇక ఇంకేందే, నిపుణుల సూచన మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లో పునరుద్ధరణ. బీఆర్ఎస్ లీడర్లు కావాలనే కాంగ్రెస్ పై బూజుల అని మండిపడ్డాడట అన్న. ఏది కాంగ్రెస్ వాళ్ళు మంచివారు, కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టును కూలిపోయి చెప్పాలన్నా ఇప్పుడు కూలగొట్టినారు. సో కాంగ్రెస్ అంతా మంచోళ్ళు ఎవరు లేరు, కాంగ్రెస్ అంటే ప్రజలంటే కాంగ్రెస్ అని చెప్పాలన్నా ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పు మరట. బీఆర్ఎస్ వాళ్ళకి ఒక స్క్రిప్ట్ పంపిరు మరట చెప్పాలను. మండిపడ్డావు, ప్రజలు మండిపడతారు జర నల్లలు అయితే ఉన్నా. అదే ఇడ కృష్ణా గోదావరి జలాలతో రైతులకు 1,00,000 ఎకరాల నీళ్ళు ఇస్తా అని చెప్పినాం. ఇస్తున్నావా? ఇప్పుడు 1,00,000 క్యూసెక్ల వరద వస్తుంది. ఇంతకాడికి ఎందుకు? మీరు కట్టిన ప్రాజెక్టులు శ్రీశైలము, నాగార్జున సార్కెళ్ళి రేపు వాటా ప్రకారం నీళ్లు తెచ్చుకునే దమ్ము
ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నదా? నీళ్ళే ఆడంగా పోతిరెడ్డి పాడు పొగ కొట్టుకొని ఆంధ్రుడు దోసుకొని పోతే నువ్వు సౌటవు అన్నట్టే. లేదు ఒకవేళ నాగరాజు సార్ కుడికాలోకి వెళ్ళి ఆంధ్రోడు దోసుకపోతుంటే నువ్వు సౌటవు అన్నట్టు లెక్క. లేదు దోసుకపోలేని మా ఉత్తమన్న తెలియకాలని అప్పుడు నీ బోర్డు పట్టుకొని తిరుగుతా. రేపు టీషర్ట్ పెడతా, ఉత్తమన్న తెలియకాలోడు, ఉత్తమన్న తెలియకాలని బోర్డు పెట్టుకొని తిరుగుతా. ఎటైతే నీకు నచ్చింది ఏదంపటు గట్లుంది మండిపోడు ఆయన. అలా పోయినంటే ఊకనే బీఆర్ఎస్ లో మీరు బలిసి పుడత వెళ్తున్నా. కాళేశ్వరం కూలిపోయింది మర్చిపోరు. ఇక మరి వీడియోలు అలా చూపిస్తుంటే అదేదో మా తెలియదు, దాని పేరు మాకు తెలియదు, మమ్మల్ని అడగొద్దు కూడా. ఇక మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఎస్ఆర్ఎస్పి కడెము ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిశీలన అని చెప్పేసి రాసింది. ఏం పరిశీలిస్తావో కానీ ఈ ఇల్లు ఎవరైనా తెలియకలు ఉన్నారా నాకు తెలిసి అనిపిస్తలేరుగా. ఎంతో ఎంతో మా శ్రీధరన్న జర్ర ఇలా ముగ్గురులో పోలిస్తే మా శ్రీధరన్న జర్ర ఒక పెచ్చు తెలివైతుంటుంది, ఒక పెచ్చే. ఇక మిగతా వాళ్ళంతా దేని పనికి రాదు కానీ